అందరికీ నమస్కారం. మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముఖ్యంగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా, మీకు కూడా అమ్మా. గురుగారు, చాలామంది వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఆ రోజు గనక గుడికి వెళ్ళి అంటే అనుకున్న కోరికలు కోరాలి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా ఆ రోజు దేవుని కనుక ప్రార్థిస్తే అనుకున్న కోరికలు నెరవేరితే అలాగే స్వర్గానికి వెళ్తారు అంటూ కూడా భక్తుల నమ్మకం ఉంది. దాని గురించి ఆ విశిష్టత గురించి ఒకసారి చెప్తాను. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వైకుంఠ ఏకాదశి అంటే ఇక్కడ ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అంటారు. ఆ రోజున కూర్మ ఏకాదశి కూడా అంటారు. అయితే ఇక్కడ మనకి జనవరి 10వ తారీఖున వస్తుంది. అంటే ఏకాదశి అయింది కాబట్టి ఆ రోజున మనం వైకుంఠ ఏకాదశిని, అలానే ముక్కోటి ఏకాదశిని అంటారు. అయితే చాలామంది కూడా భావిస్తారు తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి కాదు, అది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి వేరు, ఇది వేరు. ఏకాదశులు చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఇందులో ఇది ముక్కోటి ఏకాదశి అంటారు యాక్చువల్గా. అయితే అంటే పుత్రదా ఏకాదశి అని అంటారు. ఇంకా చెప్పదలుచుకుంటే పుత్రదా ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. సహజంగా ఏకాదశి తిథి అనేది శివకేశవులకి భేదం లేకుండా శివుడికి విష్ణువుకి ప్రీతికరమైన తిథి ఏమిటి అంటే ఏకాదశి. ఆ ఏకాదశి మనకు ప్రత్యేకంగా 10వ తారీఖు రావటం, అలానే ఆ 10వ తారీఖు ఏదైతే వచ్చిన రోజున మనం ఎలాంటి పూజలు నిర్వహించాలి అంటే విష్ణుమూర్తికి పరంగా కొన్ని పూజలు అనేవి చేసుకోవాలి. దానిలో విష్ణు సహస్రనామం చేస్తుంటారు అందరూ కూడా. అంటే విష్ణువు యొక్క ఆరాధన చేయటం వల్ల ఏంటంటే గొప్ప ఫలితాలు వస్తాయని విష్ణు పురాణం చెప్పబడింది ఇక్కడ. దానిలో ప్రధానంగా విష్ణువును ఆధారంగా చేసుకున్న ఆ రోజున చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యఫలపరమైన వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. చక్కగా అందరూ కూడా ఇళ్లలో సత్యదేవుడి యొక్క ఆరాధన చేయొచ్చు, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయొచ్చు. అలానే మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా ఈ స్వర్గ నరక లోకాలు ఉంటాయి. స్వర్గము నరకము అని ఒక లోకం ఉంటుంది. అంటే స్వర్గానికి దారి తీస్తుంది అని అర్థం. అంటే మనం ఎన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, ఎన్నిసార్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ, విష్ణువు యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి నరకం కాకుండా స్వర్గంలోకి వెళ్తారని దాని అర్థం. అంటే ద్వారాలు తెరుస్తాయి అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే మనం పుత్రదా ఏకాదశి రోజున పుత్రదా ఏకాదశి కూడా అన్నారు. అంటే పుత్రులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులతో భక్తి శ్రద్ధలతో చూడటము, వాళ్ళ యొక్క కార్యక్రమాలు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహము, మాతృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏంది, దానికి పిండ ప్రధానాలు అనేవి చెయ్యాలి. ప్లస్ తల్లిదండ్రులు బతికుండంగా కూడా మంచి చూడాలి. మన వాళ్ళకి ఏమైందంటే ఈ కాలంలో బతికుండంగా చూడాల, బతికుండంగా అనాథ వృద్ధాశ్రమాల్లో పడటం, అనాథలుగా చూపించటం, వాళ్ళని చనిపోయిన తర్వాత వచ్చేటప్పటికలా టెంట్లు వేయటం, బ్రహ్మాండంగా అందరిని పిలవటం. అది ప్రజల కోసం పిలుస్తున్నారో చుట్టాల కోసం పిలుస్తున్నారో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత బాగా చేస్తున్నారు విశిష్టంగా. ఇటు అంటే లోకం కోసం మాత్రం చేస్తున్నారు, కానీ ఉన్నప్పుడు చెయ్యాలనే ప్రాధాన్యత ఎక్కువగా చెప్పారు భగవంతుడు. అవునండి. చనిపోయిన దానికి చేయొచ్చు, తప్పులేదు. పిండ ప్రధాన కార్యక్రమం, కృతజ్ఞతాభావాన్ని తల్లిదండ్రులు తీర్చుకోవాలంటే పిండ ప్రధాన కార్యక్రమం కంపల్సరీ చేయాలి. బతికున్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది నిజం చెప్పాలంటే ఆ రోజున విష్ణువుని ఆరాధన చేయాలి. విష్ణువుని ఎలా ఆరాధన చేయాలి చాలామందికి తెలియదు. పంచగవ్యాలు అని ఉంటాయి. అంటే పంచగవ్యాలు ఎక్కడ ఉపయోగిస్తారంటే సహజంగా మనం దేవాలయ ప్రతిష్ఠ చేసేప్పుడు పంచగవ్యాలను ఉపయోగిస్తారు. పంచగవ్యాలు అంటే ఏమిటి? ఆవు పాలు, అంటే ముఖ్యంగా ఆవు పాలు, ఆవు పేడ, గోమూత్రము, ఆవు పెరుగు, ఆవు నెయ్యిని పంచగవ్యాలు అంటారు. అంటే ఆవుతో వచ్చేవన్నీ కూడా పంచగవ్యాలు అంటారు. అంటే ఆవు పేడ, ఆవు మూత్రం అంటే గోమూత్రం, అలానే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా పంచగవ్య ప్రాసనాలు అంటారు. అంటే పంచగవ్యాలతోటి విష్ణువుకి అభిషేకం చేయమంటాడు. విష్ణుమూర్తి చక్కగా విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకొని, అది పంచలోహాలు కానీ లేకపోతే వెండి కానీ ఏదైతే బంగారపు విగ్రహం కానీ ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేయమని విష్ణు పురాణంలో చెప్పబడింది.
అంటే విష్ణువుని ఆరాధన చేయాలి అంటే స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది. కాబట్టి పంచగవ్యాలతోటి చక్కగా మొట్టమొదటగా ఆవు పేడతో అభిషేకం చేయమంటాడు. అంటే విష్ణు సహస్రనామ విష్ణు యొక్క ఆరాధనతో పాటు పంచగవ్యాల్లో ఆవు పేడను ఫస్ట్గా తీసుకొని నారాయణాయుధ్మే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటారు. అంటే విష్ణువుని బాగా భక్తి శ్రద్ధలతో కొలవాలని అర్థం. అంటే అవసరమైతే వేదం వచ్చిన వాళ్ళు పురుష సూక్తంతో అభిషేకం చేయమంటాడు. ఇక్కడ ఒకవేళ రాలేదనుకో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రం ఉంటుంది. అష్టాక్షరి మంత్రంతో అభిషేకం చేయమంటాడు. రాని వాళ్ళు అలా చేయాలి కదా. మంత్రం అనేది వేదోక్త మంత్రం కాబట్టి ఉచ్చారణ తప్పు లేకుండా అభిషేకం చేయమంటారు. ఇక్కడ చేసినప్పుడు ఏంటంటే పుత్రదా ఏకాదశి అంటే పుత్రులకి బాగుండాలి, వీళ్ళకి బాగుండాలి, సంతానం సంపత్ప్రదం అన్నారు, సంతానానికి కూడా బాగుండాలని అర్థం. సంతానం సౌభాగ్యం అన్నారు, సంతానం ఉంటేనే జీవితంలో పునరపి జననం పునరపి మరణం అన్నారు. అంటే మనిషిని పుట్టించడానికి కారణం ఏంటి? సంతానం కలగటమే. ఒక స్త్రీమూర్తి ఏదైతే సంతానం కలిగితేనే కంప్లీట్ ఉమెన్ అవుతుందని అర్థం. అంటే స్త్రీ అనేది మాతృమూర్తి కావటం అనేది గొప్ప వరం అంటారు. అందువల్ల ఆ వరం వచ్చిన తర్వాత ఈ పుత్రదా ఏకాదశి రోజున పుత్రులందరికీ కూడా బాగుండాలని, మనకు కూడా అనుకూలంగా ఉండాలి, ఆరోగ్యపరంగా అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగాలని, స్వర్గానికి వెళ్ళాలని, భగవంతుడి యొక్క మోక్ష మార్గాన్ని పొందాలని, ఈ జీవుడు ఏదైతే చనిపోతారో ఆ జీవితంలో ఆత్మ అనేది వెళ్ళి భగవంతుడి యొక్క వైకుంఠంలోకి చేరాలని, వైకుంఠ స్వర్గదారాలన్నీ కూడా తెరవాలని, వైకుంఠానికి ఆధిపతైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణు సహస్రనామ పారాయణము, పురుషోక్త పారాయణం చేయటం, అలానే విష్ణువు నారాయణుడి యొక్క గాయత్రి మంత్రాన్ని చదవటం, అలానే ఫస్ట్ మొట్టమొదటగా విష్ణువుకి అభిషేకం చేయాలి. ఆవు పేడతోటి, గోమూత్రంతో, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో అభిషేకం చేయమంటారు. అంటే పంచగవ్య ప్రాసనం అంటారు. ఆ పుత్రద ఏకాదశి అనేది చాలా విశిష్టమైంది. ఆ వైకుంఠ ఏకాదశి రోజు చక్కగా విష్ణువుకి అభిషేకం చేయటం వల్ల మనకు మోక్ష మార్గం లభిస్తుందని చక్కగా ఆ రోజున ఉపవాసం ఉండి తల మీద స్నానం చేసి అభ్యంగన స్నానాలు చేసి చక్కగా ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసి రాత్రి అల్పాహారాన్ని స్వీకరించాలని అర్థం. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా ఆ రోజు మొత్తం కూడా 108 సార్లు కానీ లేకపోతే 1008 సార్లు కానీ చక్కగా చదువుకోవటం వల్ల, అలానే పంచగవ్య ప్రాసంతో ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత విష్ణుమూర్తికి అభిషేకం చేసి, అభిషేకం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ శుభ్రంగా విష్ణువుని గంగాజలంతో కడిగి మళ్ళీ దానికి చక్కగా గంధము పసుపు కుంకుమ రాసి చక్కగా అలంకరణ చేసి విష్ణువు సంబంధించిన అష్టోత్తరాన్ని చెప్పాలి. తర్వాత ధూపదీప నైవేద్యాన్ని పెట్టిన తర్వాత ఆ పంచగవ్య ప్రాసనాన్ని తీసుకోమంటారు తీర్థంగా. మనకి ఏమిటి పంచగవ్య ప్రాసనం అంటే ఏంటంటే చాలా ఎంత ఆయుర్వేదంలో ఎంత ఇమిడీకృతమైందో చూడండి. చక్కగా మహాములు ఆ రోజుల్లోనే చెప్పారు. పంచగవ్యంతో అభిషేకం చేసి చక్కగా ఆ తీర్థాన్ని తీసుకుంటే ఆవు పేడ గోమూత్రం లోపలికి వెళ్ళటం వల్ల మనకి శరీరం రుగ్మతలు తగ్గుతాయని అర్థం. అంటే చలికాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇవన్నీ కూడా వాడటం వల్ల ఏంటంటే క్లియర్గా డైజెషన్ అవుతుందని అర్థం. అంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు ఉంటాయో ఆవు పేడను తీసుకోవటం వల్ల, గోమూత్రాన్ని తీసుకోవటం వల్ల, ఆవు పాలను తీసుకోవటం వల్ల, ఆవు పెరుగు తీసుకోవటం వల్ల, ఆవు నెయ్యి తీసుకోవటం వల్ల చక్కగా డైజెషన్ జరుగుతుందని అర్థం. అంటే ఇది దక్షిణాయనం కదా, అంటే ఉత్తరాయణం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ దక్షిణాయనం చివరి రోజులో చలికాలంలో ఏదైతే చలికాల సమయంలో డైజెషన్ కాదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాడటం వల్ల, ప్రకృతి సహజంగా వచ్చేవన్నీ కూడా మనం వాడటం వల్ల, భగవంతుడి యొక్క ఆరాధన చేసిన తీర్థాన్ని మనం తీసుకోవటం వల్ల ఒంట్లో మనకి శక్తియుక్తులు వస్తాయని, అలానే మనకి ఏదైతే ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటానికి ఇలాంటివన్నీ కూడా కారణమవుతుంది. అంటే ఆరోగ్యం బాగుండాలిగా. ఆరోగ్యం బాగుండాలంటే శరీరంలో ఇన్ఫెక్షన్ అనేది పోవాలి. ఇన్ఫెక్షన్ ఎలా పోతుంది? గోమూత్రం వల్ల ఇన్ఫెక్షన్ పోతుంది. ఆవు పాల వల్ల, ఆవు పెరుగు వల్ల డైజెషన్ అవుతుంది. ఆవు నెయ్యి వల్ల మేధాశక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, అంటే లివర్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటనంటే యాక్చువల్గా మన యొక్క
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి. అంటే ఇవన్నీ కూడా మనకు బాగా పెరిగి ఏదైతే రోగం వస్తుందో దాంతో ఫైట్ చేసే శక్తి మన శరీరంలో వస్తుందని అర్థం. అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గుతుందని అర్థం. అందువల్ల విష్ణువుని ఆరాధన చేసి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేసి ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండి ఇవి తీసుకోవటం వల్ల ఇంకా మరీ మంచిది. రాత్రిపూట అల్పాహారం తినాలి. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు చేయకూడని పనులు ఏంటండి? చాలామంది తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు చేయకూడని పనులు ఆ రోజున ఏమీ చేయకూడదు. ఏదంటే బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళచ్చు, ఉపవాసం ఉండాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఎవరిని కూడా తిట్టకుండా, ఎవరిని అరవకుండా ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్ లైఫ్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటే మంచిది. ఏవి కూడా దూషణలు భూషణలు లేకుండా ప్రశాంతంగా భగవంతుడి మీద లగ్నం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏదైనప్పటికీ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఏ విధంగా ఆ భగవంతుణ్ణి పూజించాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.